Hi, welcome to Neat Masti. Myself, a second year MBBS student. Let's come to the video. Thank you so much. We reached 5K subscribers. మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నీట్ మస్తీ నుంచి లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ మీరు ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో తెలంగాణ కట్ ఆఫ్ అనాలిసిస్ చేద్దాము. ఎంతవరకు ఇంక్రీజ్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్కి అనేది. ఇది ఎప్పుడు చేస్తున్నామంటే మనం యొక్క ఎన్టీఏ దగ్గర నుంచి మనకి యొక్క సిటీ వైడ్ అండ్ సెంటర్ వైడ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం ఈ యొక్క అనాలిసిస్ చేస్తున్నాము. దీన్ని మనము తెలంగాణ డిస్ప్లే లిస్ట్తో కంపేర్ చేస్తున్నాము. అంటే దీని ఎగ్జాక్ట్ అది సేమ్ అంటే ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ స్టేట్లో అంటే హోల్ తెలంగాణ స్టేట్లో అన్ని సెంటర్స్లో రాసిన స్టూడెంట్స్ డేటాని మనకి ఎన్టీఏ నుంచి రిలీజ్ చేశారు. ఆ డేటాని తీసుకొని చెప్తున్నాం. దాంతో వేరియస్ స్టూడెంట్స్ ఉండవచ్చు. దాంతో చాలా మంది తెలంగాణ స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా, హైదరాబాద్లో యొక్క కోచింగ్ తీసుకుని అక్కడే రాసిన స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా వచ్చి హైదరాబాద్లో చదువుకుండొచ్చు, వేరియస్ స్టూడెంట్స్ ఉండొచ్చు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా మనం డిస్ప్లే లిస్ట్తో కంపేర్ చేయకూడదు. కానీ మనకున్న సోర్సెస్ ప్రకారంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 5,000 స్టూడెంట్స్కి ఉన్నారు అనుకోండి. దాంతో మెజారిటీ తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి కొంచెం నెంబర్ డిక్రీజ్ చేసుకుని మనం చూసుకోవాలి. అందుకే మనం ఎగ్జాక్ట్గా డిస్ప్లే లిస్ట్లో కంపేర్ చేయకుండా ఈ యొక్క డిస్ప్లే లిస్ట్ ఒక 3 or 4 డేస్లో రావచ్చు. అది వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పటికైతే మనకు వచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎంత ఉండొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఎంతమంది తెలంగాణలో ఇంక్రీజ్ అవుతుందని. యాజ్ కంపేర్ టు ఏపీ చూసినప్పుడు కాంపిటీషన్ పరంగా తెలంగాణ సమ్వాట్ బెటరే అనిపించింది. ఎందుకంటే ఏపీలో ఎనార్మస్ ఇంక్రీజ్ ఉండబోతుంది ఈ ఇయర్. దాంతో పోలిస్తే కొంచెం తెలంగాణ బెటరే అనిపించింది. ఫస్ట్లీ యొక్క చూపిస్తాను చూడండి. ఫస్ట్లీ యొక్క 700 above 49 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ 49 స్టూడెంట్స్ అండ్ 428 స్టూడెంట్స్ above 650 అండ్ 1100 స్టూడెంట్స్ 600 above అండ్ 550 above 2394 స్టూడెంట్స్ అండ్ above 500 4561. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది ఇలా చూడండి సర్కిల్. అంటే లాస్ట్ ఇయర్ 550 above 1100 స్టూడెంట్స్ ఉంటే ఈ ఇయర్ 600 above 1100 స్టూడెంట్స్ ఉన్నారు అనొచ్చు. వీళ్ళల్లో అందరూ తెలంగాణ స్టూడెంట్స్ కాదు, కొంతమంది ఏపీ స్టూడెంట్స్ ఉంటారు అని ఉండొచ్చు. కాబట్టి మనం ఒక 150 వరకు వీటిలో ఒక ఏపీ స్టూడెంట్స్ అనుకున్నప్పటికీ ఇక్కడ ఒక 1000 వరకు తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు. అది ఇక్కడ నెక్స్ట్ 550 మార్క్స్ వద్ద చూసినప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చింది. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఇక్కడ కూడా మీరు చెప్పవచ్చు ఒక ఏపీ స్టూడెంట్స్ కూడా ఉంటారంటే ఇక్కడ ఒక 200 వరకు తీసేసినప్పటికీ ఒక 2200 స్టూడెంట్స్ వరకు మనకి ఈ యొక్క 300 తీసేసినప్పటికీ 2100 స్టూడెంట్స్ వరకు ఈ యొక్క తెలంగాణ స్టూడెంటే ఉండవచ్చు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ. ఇలా చూసినప్పుడు ఇలా క్రాస్లో చూసినప్పుడు మనకు అరౌండ్ 50 మార్క్స్ వేరియేషన్ కనపడుతుంది. కానీ ఇంత ఇంక్రీజ్ ఉండదు. ఎందుకంటే వీటిలో అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉండవచ్చు. హైదరాబాద్లో చాలా మంది అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా వచ్చి చదువుకో ఉండొచ్చు. అంతా చూసుకుంటే ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే తెలంగాణ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అనేది మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ చూసుకోండి. ఇలా మనం చూసుకున్నప్పుడే మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ర్యాంక్స్ కనబడుతున్నాయి. అంటే ఇలా 50 మార్క్స్ వేరియేషన్ ఉంటుందా అంటే అంత ఉండదు. ఎంత ఉంటుందో అని చెప్తాను చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ ఆఫ్టర్ రౌండ్ 2 కట్ ఆఫ్. ఇది తెలంగాణ స్టేట్ యొక్క కట్ ఆఫ్కి ఎంత ఇంక్రీజ్ ఉండవచ్చు అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఇయర్ ఒకవేళ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ వస్తే ఒక విధంగా ఉంటుంది కట్ ఆఫ్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 450. దీనికి ఎంత ఇంక్రీజ్ ఉంటుందంటే ఇఫ్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే 30 to 35 మార్క్స్ వేరియేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 450కి ఒక అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి నాన్ లోకల్ కోటా అంటే అన్రిజర్వ్డ్ కోటా ఇవ్వకుంటే అప్పుడు దీనికి ఒక 30 to 35 మార్క్స్ యొక్క వేరియేషన్ ఉండదు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క సబ్ కేటగిరీస్ ఎవరు ఏ కేటగిరీ అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి చెప్పలేము. కాబట్టి వీటికి కూడా మనం ఒక 35 to 40 మార్క్స్ వేరియేషన్ వేసుకున్నాం. ఎందుకంటే ఇలా కిందికి వెళ్ళే కొద్దీ ఇంకా స్టూడెంట్స్ ఇంక్రీజ్ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సబ్ కేటగిరీస్ అన్ని ఒక 450 బిలో ఉంటాయి. ఇంకా కిందికి వెళ్ళే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకొని మనం వేసుకుంటున్నాం. ఒకవేళ ఇదే ప్యాటర్న్లో ఉండకుండా ఆ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీస్లో తగ్గితే అప్పుడు ఆ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో డిఫరెన్షియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఒకవేళ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ రాకుండా అంటే ఇప్పుడు
కొన్ని కాలేజెస్కి వచ్చి కొన్ని కాలేజెస్కి రాకుంటే ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అప్పుడు 35 to 40 మార్క్స్ ఇంక్రీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఈ యొక్క మార్క్స్ ఉన్నాయి చూడండి, దీనికి ఒక 35 to 40 మార్క్స్ ప్రతి ఒక్క కేటగిరీకి వేసుకొని ఇక్కడైతే ఒక 40 వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా డౌన్కి వెళ్ళే కొద్దీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ఇంక్రీస్ అవుతారు. అంటే ఆ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో ఇంక్రీస్ అవుతారా అవ్వరా అని చెప్పలేము, మనకు యావరేజ్గా చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క 400 దగ్గర మరియు ఈ యొక్క ఒక 40 మార్క్స్ వేసుకోవచ్చు ఒకవేళ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రాకుంటే. ఈ యొక్క 30 to 35 ఎప్పుడు చెప్తున్నామంటే అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ న్యూగా వచ్చి ప్లస్ ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఏపీ స్టూడెంట్స్కి అన్రిజర్వ్డ్ కోటా ఇవ్వకపోతే, ఒకవేళ ఇస్తే ఈ యొక్క విధంగా ఇవ్వడమో లేదా ఈ యొక్క న్యూ గవర్నమెంట్ అన్ని రాకపోవడమో జరిగితే ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఇది మా తరపు నుంచి నీట్ మస్తీ గురించి మా అనాలిసిస్. మీకు ఈ అనాలిసిస్ నచ్చింటే లైక్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెడికో మస్తీ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే ఒక పేజ్ వస్తుంది, పేజ్లో 4000 అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, మీరు కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నాయి అక్కడ DM చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీట్ మస్తీ. విత్ యువర్ సపోర్టే ఈ ఛానల్ గ్రో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.